నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నల్లవాగ్ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులో కల్లేర్, మాడి, ఇంద్రనగర్ మొక్కజొన్నలకు సాగునీరు ఇవ్వాలని ఎన్ఆర్ఐ గుర్రపు మచ్చెందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్థానిక రైతులతో కలిసి ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ అనంతరం ఆయకట్టలోని రైతుల పొలాలకు నీరు ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, తుకారాం, మారుతి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళి రైతుల తరఫున రైతుల కొరకు ఇప్పుడు ఎండుకపోయినా చూపెట్టమంటారు. రైతు సోదరులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గుర్రపు మచ్చెందర్, జేఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్. ఇక్కడ మా ఫౌండేషన్ సభ్యులు కూడా మన మార్తన్న గారు, కిష్టారెడ్డి పటేల్ గారు, అమ్రనాయక్ అన్న గారు, నాగిరెడ్డి అన్న గారు, అనిల్ అన్న గారు, ఇంకా తదితరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఈరోజు మేమందరం ఈ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టుకు చివరి ఆయకట్టు అయిన మార్డి, కృష్ణాపూర్, ఇంద్రానగర్, కల్లేర్ గ్రామాలలో ఎందరో మంది రైతులు జొన్న పంట పెట్టుకొని ఆ జొన్న పంట చివరి దశలో ఉంది. ఆ జొన్న పంటకు ఒక తడి, ఒక వెట్ నీటిని విడుదల చేయాలి అని ఇక్కడ స్థానిక మన ఎమ్మెల్యే గారిని, స్థానిక మన ఎంపీ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక తడి ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టులో చాలా నీరు ఉంది. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వంగా కూడా చాలా ఫీట్ల నీరు ఉంటుంది, అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఒక్క తడి కోసం ఒక 2 ఫీట్లను ఎంతనో కొంత నీరు చివరి ఆయకట్టుకు విడుదల చేయాలి అని, ఆ విడుదల చేయడానికి ఎలాంటి రిస్క్ అయినా కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, ప్రభుత్వ యంత్రాంగం, ఇక్కడ ఉన్న అధికారులు, మేము కూడా అందరము సహకరిస్తాము. దయచేసి ఒక తడి నీరు విడుదల చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకందరికీ తెలుసు, రైతు ఈ దేశానికి వెన్నెముక. రైతు యొక్క కడుపుని మండడం చూసి ఒక సామాజిక బాధ్యతగానే నేను ఈ నీటిని విడుదల చేయాలి అన్న ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. మనకు తెలుసు, ఇదివరకున్న గవర్నమెంట్ కూడా ప్రతిసారి కూడా ప్రతిసారి ఇదివరకున్న ఏ గవర్నమెంట్ అయినా కూడా మనం డిమాండ్ చేస్తూ ఈ వాటర్ని విడుదలను మనం సాధిస్తూ ఉన్నాము. ఈసారి కూడా తప్పకుండా, ప్రతిసారి ఇంతకన్నా తక్కువ అవైలబిలిటీ ఉన్నా కూడా నీటిని విడుదల చేశారు అవసరానికి తగ్గట్టు చివరి ఆయకట్టుకు. ఈసారి కూడా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని ఈ 4 గ్రామాలకు ఒక తడి నీటిని తప్పకుండా తక్షణమే, అది కూడా కొంచెం లేట్ చేసినా కూడా పంట ఎండిపోతుంది. ఇప్పటికే కొంతమంది ఎన్నో రకాల బోర్లు వేసి లాస్ అయినారు రైతులు. ఒక్కొక్క రైతుకి ఇంచుమించు 1 ఎకరానికి కూడా 50,000 పైచీలకు లాభం చేకూరుతుంది ఈ ఒక్క తడి ఇవ్వడం వలన. దాన్ని స్టోరేజ్ అలాగే పెట్టుకొని మళ్ళా 15 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఆలోచించి విడుదల చేస్తామనడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి తక్షణమే నీటిని విడుదల చేయడం వలన పశువులకు కానీ, ఈ మిగిలి ఉన్న జొన్న పంటలకు కానీ, ఇతర పంటలకు కానీ ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మన బాధ్యతగా రైతులకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ తప్పకుండా ముందుకు వచ్చి ఈ రైతుల యొక్క కష్టాలను తీర్చాలి అని నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి మేము ఇది ఒక సామాజిక కార్యకర్తలాగా మేమందరం కూడా సహకరిస్తాము. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. రైతుల పంటను తప్పకుండా మనం నీటిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి అని నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. తూము చర్చి ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకి నీరు సరిపోతూ ఇంకొంచెం లెవెల్, ఇంకొంచెం ఫోర్స్ఫుల్గా దాన్ని మనం చివరి ఆయకట్టుకు చేరేలా కొన్ని పూడికతీతలు కొన్ని ఉన్నాయి. అది కూడా పెద్ద సమస్య కాదు. మనం ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం అనుకుంటే ఇది చాలా చిన్న సమస్య. రిస్క్ ఉంటుంది. ప్రభుత్వం తలుచుకుంటే తప్పకుండా చివరి ఆయకట్టుకు వచ్చేలా చిన్న పూడికతీతనే అనుకోండి, కొన్ని అనవసరమైన గన్లు ఉన్నాయి, దాన్ని పూడ్చివేత అనుకోండి, కొన్ని అవసరానికి మించి నీటిని వాడుకునే మోటార్లు ఉన్నాయి, ఆ మోటార్లను ఆఫ్ చేసడం అనుకోండి. ఏదో ఎమ్మెల్యే గారు ఒక 2 రోజులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ
తప్పకుండా శ్రద్ధ పెడితే తప్పకుండా నీరు అనేది చివరి ఆయకట్టుకు వెళ్తుంది అని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయకట్టు 4000 ఎకరాలకు వీళ్ళు నీళ్లు అందిస్తున్నారు. కానీ మొత్తం ఆయకట్టు చాలా వేల ఎకరాలు ఉంది. మొత్తం ఇంచుమించు మోర్ దెన్ 2500 ఎకరాల జొన్న పంటని రక్షించిన వాళ్ళు అవుతారు. ఒకటే తడి కావాలి, మేము పదే పదే అడగము. ఒక తడి చివరి తడి ఒకటి ఇస్తే 2500 ఎకరాల పైచిలకు జొన్న పంట అనేది చేతికి అందుతుంది. 8 అంటే సుమారు 87 ఫీట్ల నీళ్ళు ఉన్నాయి, 87 లెవెల్ ఉన్నాయి. ఆ నీళ్ళు ఉన్నాయి కాబట్టి రైతులు ఘోష. నీళ్లు లేకపోతే అడగకొట్టింది. ఎత్తి మీద నీళ్ళు ఉన్నప్పుడు కిందికి పంటలు వారకపోతే ప్రతి రైతు కన్నీరు పెట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి మీరు విన్నవించి మీరు కూడా సాయం చేస్తారని మీకు కూడా విన్నవించుకుంటున్నాను. కృష్ణాపూర్ విలేజ్ మాది, తాజా మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి నా పేరు. ఇక్కడ నల్లవాగు ప్రాజెక్టులో వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ తగ్గట్టు ఐపీడీఎల్లో మీటింగ్ పెట్టి ఎక్కడి వరకు ఇవ్వాలని టైబంద్ చేసి నీళ్ళు ఇచ్చిర్రు. D7 వరకు నీళ్ళు పారుతున్నాయి ఇప్పుడు ఆల్రెడీ. కానీ ఇంకా D7 నుంచి ఇంకా D8 D9 చివరి ఆయకట్టిన కల్లేరు వరకు అయితే చాలా బోర్లు ఉన్నాయి. ఎక్కడైతే ఆయకట్టు పొలాలు ఉన్నాయి, రైతులు బోర్లు ఉన్నాయి కదా, బోర్లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నల్లవాగు నీళ్ళు ఇవ్వకుండా ఆ బోర్ల వద్ద పంటలు పెట్టుకున్నారు. ఆ బోర్ల నీళ్ళని బట్టి పెట్టుకున్నారు. అంటే ఆల్మోస్ట్ జొన్నలే పెట్టుకున్నారు. ఆ జొన్నలు అనేటివి ఇప్పుడు అన్నీ ఈన్నాయి. ఒక తడిస్తే టేలాండ్ వరకు ఒక తడిస్తే ఆ ఎవరైతే రైతులు బోర్ల వద్ద వేసుకున్నారో పొలాలు పంటలు అవి పండే అవకాశాలు ఉన్నాయి, పండుతాయి. ఒకవేళ ఈ యొక్క తడి ఇవ్వడానికి ఇక్కడ నీళ్లు సరిపోయి ఉన్నాయి. ఇంచుమించు ఇక్కడ ఇప్పుడు 75 లెవెల్ ఉంది. 86.8 లెవెల్ ఉంది. ఈ లెవెల్లో నీళ్ళు ఇవ్వచ్చు. ఇస్తే ఈ బోర్లు బోర్ల కాడ ఏదైతే పంట పెట్టుకున్నారో వాళ్ళు పండించుకొని బతికే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ మట్టుకు పేద రైతులు ఉన్నారు. ఆ పేద రైతులు బతికే అవకాశం ఉంది. ఒకవేళ ఈ తడి ఇవ్వకపోతే వాళ్ళు ఇంచుమించు ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల జొన్నలు అవుతాయి. ఈ తడి ఇవ్వకపోతే అది వాళ్ళు కోల్పోతారు, నష్టపోతారు. సార్ చెప్పినట్లు ఎకరాకు 50,000 నష్టం, పేద రైతులు నష్టపోతారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు దయదలించి పై అధికారులకు విన్నవించి మాకు ఈ ఏదైతే బోర్ల వద్ద వేసుకున్నటువంటి జొన్నలను కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళకు. మరి కలెక్టర్కు కూడా మేము కోరుకుంటున్నాము. అధికారులు కూడా స్పందించి ఎంక్వైరీ చేసి అయినా సరే ఈ 2-3 రోజులలోనే మాకు నీళ్ళు ఇస్తే ఈ పంటలు పండుతాయి, లేకుంటే ఎండిపోతాయి. పేద రైతులకు నష్టం చేసినట్లయితే తల మీద నీళ్లు పెట్టుకున్నాము, తల మీద నీళ్ళుండి మేము నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ బోర్లలో ఇంకిపోయినాయి నీళ్లు, పోస్తలేవు బోర్లు పోస్తాయని చెప్పేసి ఆశతోని మేము పంటలు పెట్టుకోవడం జరిగింది. మీ రైతుల మీద దయదలించి కనికరించి ఒక వెట్టి ఇవ్వాలని మేము ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, కలెక్టర్కి కూడా విన్నవించుకుంటాం.